మరణాంత భగవాన్ జరుగుతున్న స్వస్థత కూటాన్ని ప్రార్థనతో కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకమును మమ్మలను సృష్టించిన సృష్టికర్తైన తండ్రి దేవునికి, సర్వలోకమును మమ్మలను రక్షించిన రక్షకుడైన కుమారుడైన తండ్రి దేవునికి, సర్వలోకమును మమ్మలను ఆదరించిన ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మ తండ్రి దేవునికి ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగులు ఉండనట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి చెల్లుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ నామమునకు లెక్కలేని నమస్కారాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను స్వస్థపరచు యెహోవా నేను అన్నావు కనుక జరుగుతున్న కార్యక్రమంలో ప్రభావ పరమ వైద్యుడిగా మా మధ్య ఉంది. ఈ కార్యక్రమం అంతటిని క్రమంగా మర్యాదగా జరిగించి మహిమపడమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభ ముగింపు వరకు మా మధ్య నిలిచి కార్యక్రమం జరిగిస్తున్న త్వరగా వచ్చుచున్న యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి చేతుము నీకో దేవా, స్తుతి చేతుము నీకో, స్తుతి చేతుము నీకో దేవా, స్తుతి చేతుము నీకో. గతించెను కీర్తనగా, గతించెను కీర్తనగా, స్తుతిగానము చేయుదుము తండ్రి, స్తుతిగానము చేయుదుము తండ్రి. స్తుతి చేతుము నీకో దేవా, స్తుతి చేతుము నీకో. వేడుకొనకముందే ప్రార్థన వినియుంటివి దేవా, వేడుకొనకముందే ప్రార్థన వినియుంటివి దేవా. నేడును రేపును ఎల్లప్పుడూ సమమేడును రేపును ఎల్లప్పుడూ సమకూడెను స్తుతిగానము నీకిలలో, సమకూడెను స్తుతిగానము నీకిలలో. స్తుతి చేతుము నీకో దేవా, స్తుతి చేతుము నీకో. మనసున నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయును, మనసున నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయును. జనక కుమారా అనగు స్తోత్రము, జనక కుమారా అనగు స్తోత్రము, ఘనతయు మహిమయు కలుగునుగాక, ఘనతయు మహిమయు కలుగునుగాక.
స్తుతి చేతుము నీకు దేవా స్తుతి చేతుము నీకు యేసు ప్రభువా హితబోధకుడా యేసు ప్రభువా హితబోధకుడా దోషములు క్షమించు దొడ్డజనకుడా దోషములు క్షమించు దొడ్డజనకుడా యేసు ప్రభువా హితబోధకుడా భూతాలు రాకుండా భూతాలి ఖడ్గాలు భూతాలు రాకుండా భూతాలి ఖడ్గాలు చేతబట్టి నిలుచు సేవకులయ్యున్నారు చేతబట్టి నిలుచు సేవకులయ్యున్నారు యేసు ప్రభువా హితబోధకుడా పరలోక దూతలు ప్రక్కనే ఉందురు పరలోక దూతలు ప్రక్కనే ఉందురు సరిగానకెప్పుడు పరిచర్య చేయుదురు సరిగానకెప్పుడు పరిచర్య చేయుదురు యేసు ప్రభువా హితబోధకుడా నా శరీరమునందు నాయాత్మయందు నా శరీరమునందు నాయాత్మయందు నీ శక్తికి దయకు నిత్య సంస్కృతులు నీ శక్తికి దయకు నిత్య సంస్కృతులు యేసు ప్రభువా హితబోధకుడా రోగినయ్యుండగా రోగబాధితుల రోగినయ్యుండగా రోగబాధితుల బాగువరకు నేను ప్రార్థన చేతును బాగువరకు నేను ప్రార్థన చేతును యేసు ప్రభువా హితబోధకుడా దేవుడవైనాను దీనుల కోసమై దేవుడవైనాను దీనుల కోసమై ఏ వసులపై నరుడవై వెలసినావు ఏ వసులపై నరుడవై వెలసినావు యేసు ప్రభువా హితబోధకుడా పరలోకమందున నరలోకమందున పరలోకమందున నరలోకమందున పరిశుద్ధులందున శరవందనములు పరిశుద్ధులందున శరవందనములు యేసు ప్రభువా హితబోధకుడా నీ మాత సోలైనా నీ మాత సోలైనా నీ మాత సోలైనా నీ మాత సోలైనా నీ మాట నమ్మగా క్షేమమే చేతివి నీ మాట నమ్మగా క్షేమమే చేతివి యేసు
హితబోధకొండ ఆశీర్వాదే చోట నీ శక్తి ఇష్టంబు ఆశీర్వాదే చోట నీ శక్తి ఇష్టంబు ఆశీర్వాద పొందుట నా శక్తి ఇష్టము ఆశీర్వాద పొందుట నా శక్తి ఇష్టము యేసు ప్రభువా నా హితబోధకొండ యేసు క్రీస్తుగా దేవుడిలకు వచ్చిన తండ్రి యేసు క్రీస్తుగా దేవుడిలకు వచ్చిన తండ్రి నా సర్వమని నేను నమ్ముకున్నాను నా సర్వమని నేను నమ్ముకున్నాను యేసు ప్రభువా నా హితబోధకొండ దోషములు క్షమించు దోషనకొండ దోషములు క్షమించు దోషనకొండ యేసు ప్రభువా నా హితబోధకొండ సిల్వపై మోసెన్ నీ రోగములు నీ పాపములు శ్రీ రక్షణ కథ సిల్వపై మోసెన్ భారమేల ప్రభుపై వేసుకొను భారమేల ప్రభుపై వేసుకొను ఆరోగ్యమయు సౌఖ్యమౌ భాగ్యమౌ గల్గు ఆరోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యమౌ గల్గు ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్టు ఎందుకింత చింతనొందెదవు ఎన్ని శ్రమలు అన్ని దానములు నవనిధివు సాను తీర్చుమిరన్ ఎన్ని శ్రమలు అన్ని దానములు నవనిధివు సాను తీర్చుమిరన్ కిన్నోడముగా కొనయడగని కిన్నోడముగా కొనయడగని వెన్నైనా అన్నైనా ఎన్నైనా ఎంతోగో వెన్నైనా అన్నైనా ఎన్నైనా ఎంతోగో ఎందుకింత చింతనొందెదవు
వైద్యుడు లేనాడు ఎందుకింత చింత నొందిదవు బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండెన్ బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండెన్ శోధనలంగెడు చోటగా ప్రభువే శోధనలంగెడు చోటగా ప్రభువే ఆధారమై ధైర్యమై శౌర్యమై యుండు ఆధారమై ధైర్యమై శౌర్యమై యుండు ఎందుకింత చింత నొందిదవు వైద్యుడు లేనాడు ఎందుకింత చింత నొందిదవు నీలోని సద్గుణాలు పైకి తేలు వరకు కష్టాల కొలిమి రాజున్ నీలోని సద్గుణాలు పైకి తేలు వరకు కష్టాల కొలిమి రాజున్ చింత నొందిదవు వైద్యుడు లేనాడు ఎందుకింత చింత నొందిదవు నీలోని దుర్గుణాలు కరుగుచు కూలు వరకు కష్టాల కొలిమి కలున్ నీలోని దుర్గుణాలు కరుగుచు కూలు వరకు కష్టాల కొలిమి కలున్ మేలు కొరకే కదా బోలు గొట్టలని మేలు కొరకే కదా బోలు గొట్టలని చాలించు 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 యోయాత్మ చాలించు 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 మోయాత్మ ఎందుకింత చింత నొందిదవు వైద్యుడు లేనాడు ఎందుకింత చింత నొందిదవు ప్రార్థన చేసుకున్నాము. దేవా నీవు అనాథ వ్యక్తివైనావు. నిన్ను ఎప్పుడు గుర్తు చేయాలి. నీ అంతటా నీవే నావు కనుక నీకు వందనములు. దేవా అని వెలుగైనావు. అందుచేత నేను సూర్యచంద్ర నక్షత్రములను వెలుగునిచ్చినావు. జీవులను కనులకు వెలుగునిచ్చినావు కనుక నీకు స్తోత్రములు. దేవా నీవు జ్ఞానమే జ్ఞానమే అందుచేత దేవదూతలకు
మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చింది. అతి జ్ఞానంలో అనేక మహిమలు తెలియచి భయపడి నీకు స్థుతులు దేవా ప్రేమగా ఉన్నావు కనుక జీవరాశులు దాని నుండి ప్రేమించుకుని అలాగే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కనుక నీకు స్థుతులు దేవా నీవు న్యాయమే ఉన్నావు కనుక క్షమించేవాడు అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు కనుక నీకు ప్రభువు దేవా నీవు పరిశుద్ధుడిగా ఉన్నావు నరకంలో ఆపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. దేశ జనాలలో కవులలో పరిశుభ్రత కనబడుతుంది. మనుషులను పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. కనుక నమస్కారములు దేవా నువ్వు శక్తివే ఉన్నావు కాబట్టి జీవరాశులను శక్తి ఇచ్చిన వారు నడవగలరు పనిచేయగలరు కనుక నీకు మంగళాసనములు. ఆమేన్. ఓ త్రేక దేవుడైన తండ్రి, శాతాన్ని ఎదిరించవలెను. నీ వాక్య గ్రంథములో వ్రాయించి ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమున వాటిని ఎదిరించుచున్నాను. మా ఎదురింట్లో సైతానుకు వేదన నిశ్శబ్దం కలిగించును. మా ఎదురింట్లో నీకు మహిమ సంగమునకు జయము కలిగించు. దయగల తల్లి, సర్వశక్తిగల తల్లి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేసి శత్రువు బలవంతుడి మీద నీకు అధికారము ఇచ్చినానని లోక అదాధ్యాయులు వ్రాయించారు. కాబట్టి మా తండ్రి మా అధికారము మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త తండ్రి యొక్క నామములో సర్వలోకమును రక్షించిన రక్షణాకర్త యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో ఏక దేవుని నామములో గాలిలోకములో బంధకములో ఉన్న ఓ సాతాను దురాత్మలారా సమూహములారా దయ్యములారా భూతములారా పిశాచములారా మేము మిమ్మల్ని ఎదిరించుచు గద్దించుచున్నాము కనుక మా ఎదురు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని ఏక దేవుని నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతానా కొమ్మని చెప్పి ఉన్నావు. మత్తయి 4:10 వాడు ఒక్క నిమిషమైన నాడా ఎలాగూ ఉంటాడు. ఆ వాక్యము ఈ వేళ మేము వాడుకునేటప్పుడు కృప దయచేయి. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము మా ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాము. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక అక్షయ పత్రిక చేస్తున్నాం. అక్కడ వరకు చెల్లెలు ఆ తర్వాత దేవుని కనబడదు. మా అక్షయ పత్రిక శాశ్వతమైన పని చేస్తుంది. సాతాను సర్పమా సర్వకార్యములు సర్వంతో కూడిన చావే నీకు ధరణిని బాధించినట్లయినా రక్తలో పడిన శిష్యులు భయపడని యోగదర్శనంతో గోత్రాల కలిగిన దుర్గతి కలిగిన విజ్ఞాన పత్రిక నడిచి ముందే కంపము ప్రతియు కలుగుని కన్ను ప్రేమిస్తుని అరణ్యంలోని కడలి కడతడలు కాని అగ్ని గుణముతో నిరాశ నీకు. పాపం బట్టి మరొక పాపము అవిశ్వాసము అధైర్యము దిగులు అనిశ్చిత విస్తృత నీ నడిపింపును అపార్థం చేసుకుంటా నీ శబ్దమును గ్రహింపలేకుండా సైతానుకు శత్రువులకు గాలి తుఫానులకు ఎండకు వానకు పిడుగులకు చెడ్డ కళలకు తప్పుడు దర్శనములకు యుద్ధములకు పరుగులకు వ్యాపించి
వ్యాధులకు దుష్కృతులకు మరణములకు నరకములకు భయపడక నిన్ను బట్టి భయములను నివారణ చేసుకుంటూ పూనుకున్నావు. ఆమేన్. ఒకరు మగ్గం పైన ఎప్పటి నేను చూడి కొంచెమే ఉందని అది త్వరగా చేసి వెంటనే వస్తాను. మీరు వెళ్ళి బయటికి టికెట్లు తీసుకోండి చెప్పాను. అతడు అప్పటి త్వరగా వేసి ఎక్స్పెక్టేషన్కి ఆలస్యమైపోయింది. బండికి అందుకునవచ్చునని అనుకున్నాను, కానీ పనులు వలన ఆలస్యమైన అతడు వెళ్ళేసరికి ఆ బండి వెళ్ళిపోయింది. అలాగే ఆయా పనులు పెట్టుకుని బండికి అతడు దాటిపోచేసినట్లు మనము నానా పనులు పెట్టుకుని రాకడలో వెళ్ళలేక వెనుకబడి పోదుము. ఓ ప్రభా, నీ రాకడ విషయంలో మేమట్టి అశ్రద్ధ చూపకుండా మమ్మను సిద్ధపరచుకొని నమ్మి నీకు ప్రణతులు చెల్లించుచున్నాము. ప్రకటన 12 దేవదూతల స్తుతి. వారు వదిలింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనకులని గొప్ప స్వరములో చెప్పుచుండేది. ప్రకటన 5:13-14 సమస్త సృష్టియు చేసి పిల్లలను స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగాయుగములు ఆమేన్. స్తుతి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుల ఎందాక తీర్పు తీర్చియు ఆ రక్త నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయు ముందువని దగ్గరగా కేకలు వేసి ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనాల వరకు. ఆయన మరలా పెద్దములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిటినైనను వారికి స్థలం లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయు గల వానిని పరుగుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పక్షవాయు గల వానితో చెప్పెను. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుని ఉండేది. వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడని తమ హృదయములలో ఆలోచించుకున్నది. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో
నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయు గలవారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వారు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఎలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. ఆయన సముద్ర తీరమున మరలా నడుచుకొనకు. దేవుని పరిశుద్ధ వాక్యము మన అందరి విలువలో ఫలింపచేయును గాక. వందనములు నీకు శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. Seriously, our eyes. Vaso na de chalu
స్వస్థత ప్రార్థన కనుక ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ స్వస్థత పొందాలని అందరూ మరి ప్రార్థన చేద్దాం. బుధవారం కనుక స్వస్థత కోరుకుని కనుక మరి ప్రభు మరి అందరినీ కూడా రోగులైన వారిని మరి ప్రభు బాగు చేయలాగా, అలాగే ఈ కరోనా వ్యాధి కూడా తగ్గులాగా ప్రార్థన చేద్దాం. ఒక ప్రార్థన చేద్దాం. చెప్పి రోగులకు వచ్చామని ఇదిగో ఈ వైద్యశాలలోకి మా మధ్యకు వచ్చిన మహోపకారి నీకు స్థితిలో ఉన్నాను. ప్రయాసపడి వారు మోసిన సంస్థ జిల్లారా నా ఎద్దరికి ఇచ్చావునైనా ఇదిగో ఈ వైద్యశాలలోకి ఎంతమంది ఏ రీతిగా ప్రభా ఈ ఎదుకు అంగలార్చుకుంటూ ఇదిగో పక్షువాయుగల వాడిని ఎలా తీసుకొచ్చారో ప్రభా దేవా వాడి విశ్వాసం చూసి ఎలా మీరు బాగు చేస్తారో ఈ శిలోమనే దైవస్తారో ఎంతమంది వాటి విశ్వాసంతో వచ్చి ప్రభా ఇదిగో నా పాపను క్షమించు, నా వ్యాధి భారం తీసివేయి, ఎంతమంది నీ దగ్గర బాధాడుకుంటూ మరుపెట్టుచున్నారు తండ్రి. ఈ సహాయం అందించి అందరిలోకి నీ రక్తము పంపించి స్వస్థపరచుచున్న తండ్రి స్తోత్రాలు అయ్యా. ప్రతి పాటలు క్రమము వాటితో తోడున్నాం నాయన దేవా. ఇదిగో 7 ప్రార్థనలు 7 బోర్ల బోధగా ఎరుపు గోడలు కూలిపోయి వాటిలన్నీ తొలగిపోయి నాయన ఇదిగో మాకు ప్రభా వచ్చిన వారందరి నిమిత్తము 7 బోర్లను ఊదుచుండగా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో నీ రక్తమే ఒక్కొక్కరి మీద ఎవరి అంశం పట్టుకుని ఎదుకు వచ్చారో ప్రభా నీ రక్తంతో యేసువులను విడిపించావా వ్యాధి నుండి అన్నట్టుగా దేవా. ఎవరి ఏ వ్యాధి భారముతో రుణ భారములతో చిక్కుల భారమా ఆయా సమస్యల భారమా తండ్రి అన్ని భారములు నీ మీద వేసుకుని వచ్చిన వారందరినీ ఈ రక్తముతో విడిపించి విమోచించి స్వస్థపరచుచున్న తండ్రి నీకు స్తుతులు నీకు మహిమ తప్ప మనుషులకు సాధ్యమైనా నీకు సాధ్యము. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావగల స్త్రీ ఎలాంటి విశ్వాసం అమిరినా ఎట్టి రోగమైనా ఎగిరిపోవును అన్నారు. ఇదిగోటి విశ్వాసంతో వచ్చిన వారు రోగములు వెడలగొట్టుచున్న తండ్రి నీకు స్తోత్రాలు దేవా. ప్రతి ఒక్కరిని సూచించిన తండ్రి ఆవిరి బిడ్డను అరణ్యంలో చూసి ఆ మరివిని ఎలా ఓటి నుంచి బ్రతికించావో దేవా. ఇదిగో ఈ దినమంతయు నీ మాట ద్వారా నీ దాసుని ఎత్తి పట్టుకుని ప్రభా ఏ మాటిస్తావో దేవా. ఇదిగో నీ జీవం గల మాటనిచ్చి ఎవరిని ఎలా బ్రతికించాలో ఏ అంశానికి జీవం పోయాలో అటు సహాయం అందించి మహిమను పొందుతున్న తండ్రి నీకు స్తుతులు వందనాలు. బోధకుడా ఎస్కేల్ ప్రవక్తలో ఉండి మీరు ఎలా మాట్లాడారో నరపుత్రుడా చక్కగా నిలబడమన్నావు. నీ దాసుని ప్రభా ఇప్పుడు మా మధ్య చక్కగా నిలబెట్టుకుని తండ్రి ఏ ఆహారం పెట్టి బలవంతులుగా చేసి ఏ మాట ఇచ్చి లాభం పట్ల తెచ్చినట్టుగా వచ్చిన వారి ప్రతి బంధకాల విడుదల చేసి ప్రభా అంధకార శక్తులు బంధించి సాతాని క్రియలు లయపరిచి ప్రభా వచ్చిన వారిని నీ మాటతో తెప్పరగా చేసి నీ మాటతో బాగు చేసి గోప్రభా నీ మాటతో ఆదరించుచుందండి స్తోత్రాలు దేవా. శ్రావణంలోని శక్తిని అందించు జానపరుల ఆత్మను దించి అందరి భక్తి గట్టుబడే కురిపించుచున్నటువంటి స్థుతులు ప్రభా దేవా. చివరి ప్రాంతంలో తైల ప్రోక్షణలో మీరు నీ ప్రభా సాధన ఆశ్రయించిన వారందరి పట్ల గొప్ప కార్యములు చేసి మహిమ పొందుతున్న తండ్రి స్తోత్రాలు అయ్యా. ఇదిగో దేశమంతయు ప్రపంచమంతా కరుణామయస్నే వ్యాధితో నిండిపోయి ప్రభా పెడలునైనా అనేక కుటుంబాలు శిథిలమైపోతున్నాయి ప్రభా అయ్యా. భయంకరమైన ఈ రోగము తండ్రి నువ్వు తప్ప ఎవ్వరి రోగం వెడరగొట్టలేరు ప్రభా దేవా. నాడునైనా ఆ
దేశంలో తెగులు ఎలా దావీదు ప్రార్థించగా వెడలిపోయిందో, ఇదిగో అనేకులుగా కూడి ఈ స్థానంలో ప్రార్థన చేయించుండగా ప్రభా ప్రతిరోజు విసుగుక నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం. ఈ దినస్థాలలో కూడా దేవాని నామమును బ్రతిమిలాడుచున్నాం నాయన. యేసు నామములో ఆ కరుణా వైరస్ అనే వ్యాధిని అంతరింపచేసి ప్రజలందరినీ బాగు చేసి స్వస్థపరిచి నెమ్మదిచ్చి భయం లేకుండా భయపడరాదు క్రీస్తు విశ్వాసి అన్నావు. లోకము భయముతో నిండిపోయింది నాయన. దేవా ఈ భయము వల్ల అనేక ప్రాణాలు కోల్పోతున్నాయి ప్రభా. అయ్యా ఇదిగో భయము నుండి విడిపించండి ప్రభా. సాతాను క్రియల నుండి విడిపించి ప్రభా, వ్యాధి నుండి విడిపించి మా దేశమును మా దేశ ప్రజలందరినీ కాపాడి స్వస్థపరిచి నెమ్మదిచ్చి ప్రభా. ఆనాడు సంహార దూత ఎలా దాటిపోయిందో ప్రభా, ఇదిగో ప్రజలందరినీ ఈ వ్యాధిని దాటింపచేసి ప్రభా ఇంత మట్టుకు చాలు నాయన. ఇక ఈ వ్యాధి భారము లేకుండా పేరు లేకుండా ఉంచివేసి అందరి పట్ల గొప్ప కార్యం చేసి మహిమను పొందుతూ ఇద్దరు వచ్చిన వారందరినీ బాగు చేసి స్వస్థపరిచి మహిమను పొందుతున్నా యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభా స్వస్థాలోనికి మమ్మల్ని రాజున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ నిమిషాలలో వచ్చిన వారందరి పట్ల మీ కార్యములు జరిగించమని మీ పాదాలు పట్టుకుని మేము బ్రతిమలాడుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా ఎందరి మీద ఆశ్రయించుచున్నారు, ఎందరు స్లోవర్ధన సస్యాలు నుంచి నీ వైపు చూస్తున్నారు ప్రభా. అందరి పట్ల మీ కార్యములు నిర్మని ప్రభా మీరు నడిపించేసి మహిమను పొందమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎందుకు నేను ఆశ్రయించిన వారికి ఏమేమి కొడువేయుడు అన్నావు ప్రభా. నేను ఆశ్రయించుచున్నాను ప్రతి కుమార్ని ప్రభా మీరే కొమ్ము లేకుండా ఎత్తుకొట్టుకుంటున్న తండ్రి. ప్రభా ఎందరి మీదకి వచ్చుచున్నాను వారందరిలో నేను చూచుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. పాపలకు రోగులకు వేడికరమైనది చాలా అన్నావు తండ్రి. ఎదుగో దేశాల్లోనికి వచ్చిన అందరిలోనికి ప్రభా వేడికరమైన ఆశీర్వాదము దీవెనకరమైన ఆశీర్వాదము ప్రభా మీరు మొత్తం నింపచేసి మహిమను పొందుతున్న నీకు స్తోత్రాలు. ఏదైనా నా తండ్రి మీరే మాతో ఉండి మాట్లాడమని అడుగుచున్నాం. వాక్యమైన యేసు మీరు మాట్లాడితే ప్రభా వచ్చిన వారందరికీ నెమ్మది కలుగురు కనుక ప్రభా. అయ్యా నీ దాసులు మరుగుపరచుకుని ప్రభా నీ ఆత్మ సహాయం చేత దాసులను ఎత్తుపట్టుకుని ప్రభా. అయ్యా వాక్యమైన యేసు దేవాయుడు మా తండ్రి మీరు నిలిచి మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆనాడు ప్రసంగము చేయగా ఎలా అనేక ఆత్మలు రక్షింపబడగల కృపనిచ్చావు నా తండ్రి. ఈ నిమిషాలలో ప్రభా నీ దాసునితోనూ మాట్లాడు, నీ దాసుని మాతో మాట్లాడుచుండగా ప్రభా. అయ్యా ఇదిగో వచ్చిన వారందరి మనసులు తెప్పరేలా చేసేనిమన్నాను ప్రభా. అందరికీ నింపచేసి మహిమను పొందండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎందరు మీ దగ్గరికి వస్తున్నారు వారు నీ మాట విని వెళ్ళాలి ప్రభా. నీ శక్తిని అందుకుని వెళ్ళాలి ప్రభా. అయ్యా కార్యానికి నువ్వు కర్తవు కనుక ఇదిగో నీ మాట అందుకుని వెళ్ళేవారుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశ్చర్యింపచేయండి. ఆనాడు హృదయ మనస్సును మీరు తెరిచారు ప్రభా. ఈనాడు కూడా నీ శాలకు వచ్చిన మా హృదయాలు తెరవండి ప్రభా. నీ మాట అందుకుని వెళ్ళే కుటుంబాలు నీతో నీ తల్లి నీ మాట నిలుపుకునేవారుగా ప్రభా అందరినీ సిద్ధం చేసి మహిమను పొందుతండి. నీకు స్తోత్రాలు. ఎవరి అవసరత కలిగి నేను ఆశ్రయించారో వారి అవసరతలను తీర్చండి ప్రభా. ఆయన ఎదుగు నా ఋషివై నాకు బోధించును అన్నట్లుగా ఎందరికి ఋషిగా ఉండి నువ్వు బోధించాలో వారికున్న శ్రమను బట్టి వారికున్న వ్యాధిని బట్టి వారికున్న రుణమును బట్టి వారికున్న అక్కరలను బట్టి ప్రభా బోధించి పంపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించే దేవుడు కనుక అయ్యా వచ్చిన వారందరికీ మీరేమి మాట ఇచ్చి దీవించి మహిమను పొందుతండి. నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో వ్యాధి కలిగి నీ దగ్గరికి వచ్చిన వారికి వ్యాధిని స్వస్థపరచు ప్రభా. ఇదిగో ఇదిను చాలా స్వస్థత కార్యం కలిగి ప్రభా. వ్యాధితో వచ్చిన వారికి కావలసిందని స్వస్థతను నింపచేసి మహిమను పొందుతండి. నీకు స్తోత్రాలు.
స్తోత్రాలు. ఎందరి వివాహములు కాలేక మీ వైపు చూస్తున్నారు, వారికి కావలసిన వివాహములు జరిపింపచేసి మహిమను పొందుతండి స్తోత్రాలు. ఎవరు గర్భఫలాలు మీ వైపు చూస్తున్నారు, వారికి కావలసిన ఫలము మీ శాలలో ఆశ్రయించాం, మాకు మేలు కలిగింది అన్నట్లుగా బిడ్డలకు కావలసిన ఫలము అందింపచేసి మహిమను పొందుతండి స్తోత్రాలు. గర్భిణీ స్త్రీకి కావలసిన సుఖమైన కానుకను అందింపచేసి మహిమను పొందుతండి స్తోత్రాలు. ఎవరు గృహాలు కొరకు మీ వైపు చూస్తున్నారు, వారికి కావలసిన గృహములు మీరు సిద్ధము చేయండి తండ్రి స్తోత్రాలు. బిడ్డల మిర్చి కొరకు దేవాలయము ఈ లోకములో కలిగించిన ఈ కరోనా వైరస్ వల్ల ప్రభా బిడ్డల విద్య ఆగిపోయింది ప్రభా, ఆగనివ్వకుండా సాగింపచేసే ద్వారాలు తెరవండి తండ్రి స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నీ సహాయం కోరుచున్నాము తండ్రి. బిడ్డల నా తండ్రి విద్యనాగత ఎలా నేర్చుకోవాలో జ్ఞానంతో వారిని అయా వారి పట్ల నీ కనికరము నుంచి మహిమను పొందు, ఆ తల్లుల ప్రార్థన ఆలకింపచేసి మహిమను పొందు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో కరోనా వైరస్ వల్ల అనేక మంది ప్రభా నలుగుచ్చున్నారు ప్రభా. అయా హాస్పిటల్లో పడిన వారిని ఒక్క మార్గని గురించండి ప్రభా. అయా వేలాది రూపాయలైనా కానీ అది నయం కాని స్థితిలో నడలని నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. ఒక్క మార్గని గురించి ప్రభా. అయా నువ్వు లేవనెత్తగల దేవుడు కనుక ప్రతి రోగిని మీరు స్వస్థపరచండి తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వ్యాధిని అరికట్టి ఈ వ్యాధిని తొలగింపచేసి నీ ఘనతను నింపండి తండ్రి నీకు స్తోత్రాలు. సమస్త క్రైస్తవాలు నీకు మొరపెట్టుచున్నదయ్యా. ఏ రోగమును అణిచివేయవా, ఏ రోగమును తొలగించవాని ప్రభా నేను బ్రతిమిలాడుచున్నాను తండ్రి. అయా కనికరింపచేసి ఏ రోగాన్ని అణిచివేయండి ప్రభా. అయా ఎక్కడ అది ప్రవలించుచుందో దాన్ని అణిచివేసి మహిమను పొందుతండి నీకు స్తోత్రాలు. ఆనాడు గాలిక పాలను మీరు అణిచివేశారు ప్రభా. ఈ వ్యాధిని కూడా మీరు అణిచివేసి నెమ్మదిని ప్రసాదించండి తండ్రి నీకు స్తోత్రాలు. అయా వ్యాధితో తల్లడిల్లిపోతున్న కుటుంబాలు ఒక్కమారు మీరు కనికరింపచేయండి. వ్యాధితో తండ్రి ఒక్కొక్కరు కన్నీరు కార్చుచున్నారు ప్రభా. వారి పట్ల అద్భుతము చేసి మహిమను పొందండి తండ్రి నీకు స్తోత్రాలు. అన్ని కార్యములకు కర్తవు కనుక ఈ వ్యాధిని తండ్రి ఇంకా చాలు ప్రభా. అయ్యా ఆనాడు ఐగుప్తులో ఘోష పుట్టింది అన్నట్లుగా ప్రభా ఈ ఏడాది భారతదేశం అంతయు అల్లకొల్లోలకు చేసింది ప్రభా. అయ్యా ఇంత మట్టికి చాలయ్యా మీరు కనికరింపచేసి ఈ వ్యాధిని కానిచ్చివేయండి తండ్రి నీకు స్తోత్రాలు. మా పాపం వల్లే ఈ వ్యాధి, మా పాపం వల్లే ఈ దోషం కనుక ప్రభా మమ్మల్ని క్షమింపచేసి స్తోత్రాలు. వ్యాధి పట్ల గొప్ప అద్భుతము చేసి అందరికీ కార్యములు చేసి మహిమను పొందండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ పాదాలు పట్టు కడుగుచున్నాము తండ్రి. నీకు అసాధ్యం కాదు ఏది లేదు కనుక ప్రభా. నీకు సమస్తము సాధ్యమే కనుక ప్రభా. అయ్యా ఈ వ్యాధిని అణిచివేసి ఇంకెంత మటుకి చాలు తండ్రి. అయ్యా ఇక వ్యాధనే మాట లేకుండా అందరికీ నా తండ్రి స్వేచ్ఛనందించి నీ మందిరాలలో స్తుతించేటట్టు నీ శాలలో స్తుతించేటట్టు ప్రభా అందరికి త్వరను అందింపచేసి మహిమను పొందు ప్రభా. మందిరాలు ఈ వ్యాధి వల్ల మూతపడి ఉన్నాయి ప్రభా. మీరే మార్గమును సరళము చేసి మహిమను పొందుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఇలాగ ప్రభా చాలా పట్ల అద్భుతాలు చేసి ఘనతనందే దేవుడు కనుక ప్రభా వ్యాధిని నివారణ చేసి నీ మహిమను నింపమని అడుగుచున్నాము. అందరూ నీ శాలను ఆశ్రయించారు. అందరి పట్ల అద్భుతాలు చేసి ఘనతనందుతున్నాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఏర్పాటు చేసిన మహోన్నతుడా నీకు కృతజ్ఞత ఇదే స్వస్థాలోని ప్రభా ఎవరి రీతిగా ప్రభా ఆస్తులు పట్టుకునిచ్చారు ప్రభా. పరిశుద్ధాత్మని నీవే సహాయం చేసి మహిమను పొందుచున్నదండి నీకు స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభా. రోగులు కొరకు వచ్చానన్నా పాపులు కొరకు వచ్చానన్నా కనుక ప్రభా రోగులు చూసి ప్రభా నువ్వు కనికరపడే దేవుడు జాలిపడే దేవుడు కనుక స్వామి ఇదిగో ప్రభా ఈ యొక్క స్వస్థ
స్వస్థలోనికి వచ్చి ప్రభా ఇదిగో ప్రభా ఎవరికి ఏ వ్యాధి ఉన్నదని నీకు మొరపెట్టుచున్నారో ప్రభా ప్రతి వ్యాధిని ప్రభా యేసు నామములో ప్రభా అంతరింపచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. పక్షవాయువుల రోగిని ప్రభా తీసుకొచ్చినప్పుడు ప్రభా వాడికి శ్వాసము చూసిన వారిని అయ్యా ఇదిగో ప్రభా ఎలాగో స్వస్థపరిచావో తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ఇద్దరు ప్రభా నీ ఎదురు వచ్చి ప్రభా ఇదిగో ప్రభా నాకు ఈ బలహీనత ఉన్నదని, ఈ వ్యాధి ఉన్నదని ప్రభా, ఈ శ్రమ ఉన్నదని, ఈ శోధన ఉన్నదని ప్రభా ఎవరి రీతిగా విశ్వాసంతో నేను అడుగుచున్నారో వారందరి పట్ల ప్రభా గొప్ప కార్యములు చేసి మహిమను పొందుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో అయ్యా నా తండ్రి నీ ఎదుటకు వచ్చిన వారిని ఏమాత్రము ప్రభా నువ్వు త్రోసివేసే దేవుడు కాదు కనుక ప్రభా దేవా ఇతరులు ప్రభా నీ ఎదుటకు వచ్చిన వారందరి పట్ల ప్రభా గొప్ప కార్యములు చేస్తే ప్రభా మహిమను పొందుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. వచ్చిన వారందరినీ అయ్యా ఇదిగో శిరస్సు నుంచి పాదముల వరకు ప్రభా నీ రక్తము చేత కడిగి వేయమని అడుగుచున్నాము తండ్రి. స్వస్థపరిచేయో నేను సరిగించావు కనుక ప్రభా నీ గాయపడిన హస్తం వేసి ప్రభా ఒక్కొక్కరిని స్వస్థపరచుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాడు సేన దయ్యములు పట్టిన వారిని ఎలా విడిపించావు ప్రభా ఇదిగో తండ్రి. ఏ దయ్యముల చేత ప్రభా ఇదిగో నీ బిడ్డలు పీడింపబడుచున్నారు ప్రభా వ్యాధి దయ్యము చేత ప్రభా త్రోసివేనన్నావు కనుక ప్రభా నీ ఎదురు వచ్చి వారందరి పట్ల గొప్ప కార్యములు చేసి మహిమను పొందుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు. స్వస్థాలు దిగిన ప్రభా ప్రతి బిడ్డను ప్రభా మీరు అందింపచేసి మహిమను పొందుచున్న తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులు వందనాలు. ఎదురు ప్రభా నీ దాస్తుని ప్రభా ఎత్తి పట్టుకుని ప్రభా వచ్చిన వారందరినీ ఏ మాట కావాలో ప్రభా చుండి తేనెల కన్నా మొదలు మీరు నీ మాట ప్రభా నీ దాస్తుల ద్వారా వచ్చిన వారందరికీ అందింపచేసి ప్రతి హృదయమును తెప్పరిల్లింపచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యమే బలపరిచేది, నీ వాక్యమే స్వస్థనిచ్చేది, నీ వాక్యమే ఎవరెత్తేది కనుక ప్రభా బాధలో నెమ్మదినిచ్చేది. ఇదిగో ఎవరి రీతిగా ప్రభా నెమ్మది లేకున్నారో ప్రభా వారందరికి కావలసిన మన్నాను మీరు కురిపింపచేసి మహిమను పొందుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు. జానంలో మీరుంటున్న తండ్రి. నీకు స్తోత్రాలు. జానపరుల ఆత్మలు ప్రభా మా మధ్యకు దించి వేసి ప్రభా వచ్చిన వారందరి భక్తిని ప్రభా మీరు గట్టి చేసి ప్రభా ఎవరి శ్వాసములు తొలగిపోకుండా ప్రార్థనలో తొలగిపోకుండా ప్రతి వారి భక్తిని ప్రభా మీరు అభివృద్ధి చేసి మహిమను పొందుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ముగింపులో మీరుండి చివరి ప్రార్థనలో అయ్యా నీ సహాయం అందింపచేసి ప్రభా అయ్యా తైల ప్రోక్షంలో కూడా ఒక్కొక్కరి మీద నీ రక్తమును ప్రోక్షింపచేసి ప్రభా నీ దీవినిచ్చి పంపించుచున్న తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ప్రారంభ ముగింపు వరకు నీ ఆత్మ సహాయం అందించి ప్రభా మీరే నడిపించండి ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఇదిగో లోకంలో కలుగుచున్న ప్రభా కరోనా వైరస్ అనే వ్యాధి ప్రభా అనేకుల్లో ప్రభా ఆందోళన భయము దిగులు చింత ప్రభా ఎవరికి మనశ్శాంతి లేదు కనుక ప్రభా ఈ వ్యాధితో కృంగిపోతున్నారయ్యా, ఈ వ్యాధితో నలిగిపోతున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ వ్యాధిని ప్రభా అంతరింప చేయగలిగే దేవుడు ప్రభా అయ్యా కట్టగలిగే దేవుడు కనుక ప్రభా అయ్యా ఇదిగో ఈ కరోనా వైరస్ అనే వ్యాధిని ప్రభా ఎంత మట్టుకు చాలా అడుగుచున్నాము తండ్రి. మీరే అంతరింప చేయండి ప్రభా. అయ్యా ఈ వ్యాధి లేకుండా ఈ భూమి మీద ఈ వ్యాధి లేకుండా మీరు చేయండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. ఆనాడు హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తాడు ప్రభా. అయ్యా మరణమవుతున్నాను హిజ్కియా ప్రభా ఎలాంటి తట్టు తిరిగిగా ప్రభా అయ్యా ఇదిగో ప్రభా హిజ్కియాకున్న వ్యాధిని ప్రభా నువ్వు తొలగింపు చేస్తావు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ఆనాడు భక్తులు ప్రభా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభా నీవు ప్రభా ఎలాంటి శ్రమను ఎలాంటి వ్యాధిని నువ్వు తొలగింపు చేస్తావు కదా ప్రభా. ఇదిగో తండ్రి ఈనాడు క్రైస్తవులుగా అనేక మంది ప్రభా ఈ ప్రపంచమంతటా ప్రభా ఇదిగో తండ్రి అనేక మంది కన్నీరు కార్చి ప్రభా ప్రార్థన చేయించున్నారు కనుక ప్రభా ఈ వ్యాధిని ప్రభా నీ రక్తం వచ్చి కడిగి వేస్తూ ప్రభా ఈ వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరచున్న తండ్రి. నీకు స్తోత్రాలు. కను ఊపిరితో కొట్టిమిట్లాడుచున్న ప్రభా నీ బిడ్డలను ప్రభా నువ్వు లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ భూమిలో ఈ వ్యాధి చొరబడకుండా నీ కాపుదలుచున్న తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. నీకు నమస్కారములు ఇలాగులు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నివేదనం బుధవారం దేవి స్వస్థాలు ప్రభా కార్యక్రమం ఘనముగా జరిగింపచేసి చాలా దిగులు ప్రతి వారికి మీరు అందింపచేసి మహిమను పొందమని స్వస్థపరిచి ఇవ్వాలని చెప్పి వచ్చిన వారందరినీ స్వస్థపరిచిన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించాలి వేడుకొనుచున్నాం తండ్రి.
దిగి వచ్చిన దేవానికి స్తోత్రాలు. భక్తులు రుజువులు ధ్యానులు సమూహం మాతో వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు ప్రభా. తాటి పాడులు గురించో పాట ద్వారా మహిమనందవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభ ద్వారా క్రమపరిచి వాక్పట్నం ద్వారా మాట్లాడిన దేవానికి స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు ప్రభా తండ్రి. ఇదిగో జరిగించిన కూడా ప్రార్థన కూడా అందుకున్నావు దేవా. అవునామేనని నెరవేర్పునిచ్చావు తండ్రి నీకు వందనాలు ప్రభా. నమస్కారాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇదిగో నన్న అందరూ ప్రభా తండ్రి నాన్న ఇదిగో నన్న యాశ్రత కలిగి వచ్చారో వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా తండ్రి. యజమానుల కొరక బిడ్డల కొరక ప్రభా తండ్రి అనేకమైన వ్యాధుల కొరక ఇదిగో నా తండ్రి చెప్పుకోలేని బలహీనతల కొరక ప్రభా దేవా తండ్రి యాశ్రత కలిగి సముఖంలో అడుగు పెట్టారు. ఈ శిలోమణి యొక్క స్వస్థాలు ప్రభా నీవే పరమ వైద్యులుగా దిగవచ్చామని ప్రభా మొరపెట్టడానికి, అంగళార్చడానికి, విజ్ఞాపన చేయడానికి ప్రభా వచ్చిన వారందరి పట్ల కార్యాలు చేసిన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎందరో తండ్రి అవసరత కలిగి తండ్రి అని వారు పెట్టుచున్నారు ప్రభా. వారి తట్టు నీవు చూచుచున్న దేవానికి స్తోత్రాలు. నీవు కనికరమ దేవుడు కనుక ప్రభా ఇదిగో వచ్చిన వారందరి పట్ల కార్యాలు చేయుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. వారి అవస్థలను నీవు మీరు తీర్చుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. వందనాలు తండ్రి. ప్రతి కుటుంబము చుట్టూ నీ కంచి చేసిన దేవానికి స్తోత్రాలు. నీవు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పించిన తండ్రి నీకు స్తోత్రాలు. ఏ దగ్గర నీ గుడాలను సమీపించదని నీవు చేసిన వాగ్దానమే ప్రభా మా పట్ల దర్శనుల పట్ల నీవే కార్యం చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభా. వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. నాన్న ఇదిగో తండ్రి నాన్న ఆత్మీయ జీవితాలు వృద్ధి చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభా. వందనాలు, స్తుతులు ప్రభా తండ్రి. ఇదిగో చేతులతో పనులు చేసిన వారిని దీవించిన దేవానికి స్తోత్రాలు. వారి ప్రతి అవసరతలు మీరు తీర్చుచున్న దేవానికి స్తోత్రాలు. ప్రతి దినము నాన్న ప్రతి ఒక్కరిని పోషించుచు ఆదరించుచు నడిపించుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. వందనాలు తండ్రి నాన్న. ఎందరు వ్యాధితో పడి ఉన్నారు, ఎందరు సంబంధమైన భారములతో పడి ఉన్నారు ప్రభా. నా తండ్రి, నా తండ్రి ప్రతి ఒక్కరి సమస్యను ప్రతి ఒక్క వ్యాధిని దూరపరచుచున్న దేవానికి స్తోత్రాలు. చిక్కు ప్రశ్నలు ఆలోచించి చిక్కులు విడదీసే తండ్రి నీవు కనుక నాన్న. ఎందరిలో చిక్కు ప్రశ్నలు ఓ ప్రభా అన్ని చిక్కు ప్రశ్నలు ఆలకింపచేసి విడదీయుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. వందనాలు తండ్రి. ఏ గృహంలో నా తండ్రి ఇదిగో శోధన ఉన్నదో ప్రభా అశాంతితో ఉన్నారు నా తండ్రి ప్రభా నీవే ప్రతి ఒక్క గృహాన్ని తెచ్చుచున్న దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్క గృహంలో సమాధానం ఇచ్చుచు దేవా స్వస్థపరచుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. వందనాలు, స్తుతులు, నమస్కారాలు తండ్రి నాన్న. ఇదిగో ప్రభా తండ్రి భయంకరమైన ఈ వ్యాధులతో ప్రభా తండ్రి ఇదిగో నాన్న లోకమా నా తండ్రి ఇదిగో ప్రభా చేసిన పాపముల వల్ల ప్రభా ఇదిగో మా పాపముల వల్ల మాకు మరణమనో ప్రభా తండ్రి. నాలో ఉన్న ప్రతి పాప దోషములు కలిగి ప్రభా దోషములు క్షమించేదడా జనులు నీవు కనుక ప్రభా తండ్రి నీవే ప్రభా. మాలో ఉన్న దోషము ప్రజల్లో ఉన్న దోషములు ప్రభా ప్రతి పాపమును దూరపరిచి దేవా తండ్రి ఈ వ్యాధిని అరికట్టివే ప్రభా. వ్యాధిని పెరిగివే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఎందరూ ప్రభా శోధించబడుచున్నారో బాధించబడుచున్నారో ప్రభా వారందరినీ లేవనెత్తి తండ్రి. గృహాల మీద పడి ఉన్నారా, ఇళ్ళ మీద పడి ఉన్నారా, హాస్పిటల్లో పడి ఉన్నారా ప్రభా దిక్కులేని వారుగా పడి ఉన్నారా తండ్రి ప్రభా కనికరించువా, కనికరించువా తండ్రి. దేవా కనికరించు ప్రభా. నీ కృపా నీ వాత్సల్యత నీ కనికరములు ప్రభా నీ బిడ్డలైన మాపై నుంచి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి వ్యాధిని శోధన కీడును ప్రభా దూరపరచు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాన్న నీ పాదాలు పెట్టంగలాచుచుండగా నీ పాదాలు పని వేసుకుని వారు పెట్టుచుండగా నీ పాదాలు పని వేసుకుని విజ్ఞాపన చేయుచుండగా ఆలకింప చేయుచున్న దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. నా మరణాలకింప చేస్తున్న నా దేవా నా తండ్రి నా ప్రభు అనొచ్చు. ఈ దినము నా నీ సముఖములో వారు పెట్టుచున్నాము దేవానికి స్తోత్రాలు. మా పైన లక్ష్యం ఉంచిన దేవానికి స్తోత్రాలు. ఇశ్రాయేలు మూలములపై లక్ష్యం ఉంచావు కదా తండ్రి. ఏదైనా నీ సముఖంలో మేము పెట్టుచుండగా మా పైన లక్ష్యం ఉంచిన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇస్రియా ప్రార్థనలు చేస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో నేస్తేరు ప్రభా నీ వినయపట్నంలోని ప్రభా ఇదిగో నా తండ్రి శ్రమ వచ్చినప్పుడు మొరపెట్టగా నీవు తండ్రి శ్రమ తొలగింప చేస్తావు కదా ప్రభా. ఈ దేవుని సముఖంలో మొరపెట్టుచుండగా ప్రభా
దేవా మమ్మల్ని ఆలకింపచేయుచున్న దేవా నీకు స్తోత్రాలు వందనాలు స్తోత్రం ప్రభా. వచ్చిన వారందరికీ స్వస్థత, వచ్చిన వారందరికీ మేలులు అనుగ్రహింపచేసి మహిమను తెచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. నా తండ్రి నీ ఆస్తులు ఉదయాపంలో తండ్రి గానలేని ప్రభా ఆరోగ్యం నుంచి ప్రతిదినము మీరు నడిపింపచేయుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని దీవించుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. నీ రాస్తుని ఎత్తి పట్టుకుని ఏడెత్తల ఆత్మశక్తినిచ్చి నీ రాస్తుని బలపరిచి ప్రతి కార్యక్రమంలో నీ రాస్తుని బలపరిచుచున్న తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు ప్రభా. ఈ దినమున ఏకీపించిన వారందరికీ రావాల్సిన దీని ఆశీర్వాదములు ప్రభా మాకును మా కుటుంబాలకు మెండుగా అనుగ్రహింపచేసి మహిమను పొందుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దైవ సంస్థలోనికి రాగా ప్రభా ఏ దీవెన మాకు అవసరమో ఆ దీవెన మాకు ఇచ్చి పంపించుచున్న తండ్రి నీకు కృతజ్ఞత వందనాలు స్తుతులు నమస్కారాలు ప్రభా. ఇప్పుడు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీకు జరుగుతున్న ప్రార్థన కార్యక్రమం అంతట్లో మీ యొక్క సహాయం మాకు తోడుగా ఉంచి నడిపింపచేయమని పరమ వైద్యుడు శ్రీమంతుడు విజ్ఞాపన పరమైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్. మీ ఘనమైన పాదపద్మాలకు వందనాలు ప్రతిదీ నాస్తుతులు స్తోత్రాలు ప్రభా. దేవా దీనికి మా యోగ్యులకు తండ్రి మీ పాపులమైన స్తోత్రాలు ప్రభా. దేవా ఇదిగో ప్రభా ఇదిగో స్వస్థాలను కలుగుతు ప్రభా. దేవా ఇదిగో ప్రభా రోగుల కొరకు పాపుల కొరకు స్వస్థాల వరకు ప్రభా. దేవా ఇదిగో స్థాపన చేయడన్నా ప్రభా. దేవా ఇదిగో స్వస్థాల ప్రభా. దేవా ఇదిగో మమ్మల్ని అందరినీ ప్రభా తోడుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీ వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రారంభంలోనే ప్రభా పరమ వైద్యుడిగా తండ్రి మా మధ్యకు దిగి వచ్చిన మహోపకారి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్వామి. దూతగల సమూహంతో ప్రభా ప్రారంభంలో మీరందరూ మాతో ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు స్వామి. పాటల ద్వారా మహిమలు పొందావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. రమణ ద్వారా వచ్చిన తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. వాక్య పఠంతో మాట్లాడిన తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్వామి. విందులు మీ వల్ల విజ్ఞాపనాన్ని స్థలమిచ్చిన మహోన్నతుడా ఇదిగో తండ్రి ఏదనమో ప్రభా శాలలోని వచ్చిన వారందరినీ పేరు చూస్తున్న తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆనాడు ప్రభా అడవిలో ఉన్న ఆగమరా ఆలకించావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఎంతో దినము ప్రభా దీనులుగా మొరపెట్టుచున్నారు ప్రభా. వ్యాధిగ్రస్తులుగా మొరపెట్టుచున్నారు ప్రభా. వారు కలిగిన ఇబ్బందుల కనుక సమస్యల కనుక అన్నిటి వరకు నీ పాదాలు పట్టుకుని బ్రతుకులాడుచుండగా ప్రభా. దేవా అందరినీ చూస్తున్న తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఆగడం బిడ్డకు ఆకలి తీర్చిన తండ్రి ఈ దినము ప్రభా దయాలతో నీ బిడ్డలనైనా ఏ దప్పలతో నీ పాదాలు ఎత్తుకొచ్చారు ప్రభా. అందరి దప్పలు తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. దేవా ఇదిగో ఈ దినమే ప్రభా అందరినీ చూసి దేవా అందరి వరకు ఆలకింపచేసి అందరికున్న వ్యాధులను ప్రభా స్వస్థపరిచి యెహోవాను సెలవిచ్చి మాట ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు. మాట తప్పని దేవుడు ప్రభా. నేను నరుడు కాదు దేవుడు అబద్ధపడను మాట తప్పనను ప్రభా. అవును తండ్రి మాట తప్పకుండా వచ్చిన వారందరి పట్ల కార్యములు చేయించిన తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరుచున్నావు ప్రభా. అందరి బిడ్డల విశ్వాసం కలిగి నయనాయని నా వ్యాధి విధాన్ని ప్రభా నీకు మొరపెట్టుచున్నారో ప్రభా. నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉందని మాట ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినముని శాలోనికి వచ్చి అందరూ మొరపెట్టుచున్నారో ప్రభా. అందరి పట్ల కార్యాలు చేస్తున్న తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్వామి. ఆనాడు 12 సంవత్సరాల నుంచి రతలకు స్త్రీలు ప్రభా నీ ప్రభావం ఎలాగ దించివేస్తావో ప్రభా. ఈ దినముశాలలోకి వచ్చిన నీ బిడ్డలకు నీ ప్రభావం పంపించుకున్న తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్వామి. జానలకు కూడా జ్ఞానపరులా వేయండి తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. జ్ఞానవంతులకు ప్రభా నీవే తోడుగా ఉండి అయా నిన్ను చూసే నేత్రాలు ప్రభా. నీతో మాట్లాడే మనస్సులు ప్రభా. వచ్చిన వారందరికీ సహాయం దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంత జానము చేర్చిన నా మీలోని మంది కట్టుబడిన కార్యక్రమాలు మా తండ్రిగా ప్రభా. తండ్రి బతి చలారిపోకుండా ప్రభా ప్రతి వారు భక్తిని ప్రభా గట్టి పరుస్తున్న తండ్రి నీ కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మీ భయంకర దినాలలో ప్రభా మీకు కలిగినది గట్టిగా పట్టుకోమన్నావు ప్రభా. మా కలిగిన దేవుడు నువ్వని నేను పట్టుకునే స్థితి ప్రతి స్వాస్థితి అందింపచేసిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు స్వామి. దేవాలయకు మా దాస్తులు వాక్యం ఇచ్చుండగా ప్రభా మంచి నేడపడి విత్తనాలు ఎలాగో ఫలించి బలగలెత్తులో ప్రభా అట్టి వర్తమానం అందింపచేసి దేవా ప్రతి వారి దేవులో భద్రపరుచుకునే వాక్యం ఇచ్చిన తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. సాక్షాలు దీవించండి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు స్వామి. దేవాలయకు ముగింపులో ప్రభా అస్తమేస్తుండగా ప్రభా దాస్తులోని అస్తమేసి ప్రభా నీ గాయపడిన అస్తమేసి ప్రభా ఒక్కొక్కరికి స్వస్థత ఇస్తున్న తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్వామి. దేవాలయంలో తండ్రి ఈ కరోనా వ్యాధిని పీడించుండగా ప్రభా ఈ వ్యాధిని ప్రభా ఇప్పుడే నిర్మూలన చేసి ప్రభా దేవా ఇంకెన్నడూ ప్రభా ఇలాంటి వ్యాధులు ఎవరికి సోకకుండా నీ కంచి నీ కాపుదలిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. ఎందరు బిడ్డలు బలహీనై ఉంటున్నారు హాస్పిటల్లో ప్రభా వారు లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. ఎందరో బిడ్డలు తల్లి లేని బిడ్డలైపోయారు ప్రభా అయినా దిక్కులేని బిడ్డలుగా ఆదరించే దేవుడు నువ్వే తండ్రి, ఓదార్చే దేవుడు నీవే తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాలకు ఆధారపు దయచే తండ్రి నీకు స్తోత్రాలు. ఇలాగో ప్రభా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం దయచే తండ్రి నీకు స్తోత్రాలు. నడవరదారులు తండ్రి గారు దీవించి బలపరచండి తండ్రి. ఎవరి కాలంలో మా ఆస్తులు ప్రభా నీవైనా సేవ పరిచయం చేయించుండగా బలపరిచి ఆత్మ సహాయం అందించి ఇంకా అనేక రకాలుగా ప్రభా ఈ వాక్య వర్తమానం అందరికీ వెదజల్లేకుండా దయచేయమని నేను ప్రార్థన అయితే అంగీకరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. నామకరణ చేస్తామయ్యా దేవాన్ని నామకరణ చేసిన చాలు ప్రభా నేను ప్రత్యేకమైన మీ పాదాలను ఆమోదించుకోం ప్రభా దేవాలను చూడగా అతను నా తండ్రి తమ్ముడు నా తండ్రి వాక్యం వారానికి మీరే బలపరిచిందండి చూసుకుంటాను ప్రభా దేవాలను చూడగా ప్రభా చాలు అనుకుంటున్నామయ్యా తండ్రి ఏమో చూడగా నాయన నాకు ఇచ్చిన ప్రభా ఆ సమయ ఆశలు ప్రభా మీరేది చేసి ప్రభా చాలా అంశాలు విడిచిపుచ్చుగా అనేకలు ప్రార్థించుగా ప్రతి ప్రార్థనలు తండ్రి అవును ఆమెను ముద్రవేయించిన తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా నీవు నామకరణ చేసిన చాలా దేవాతని శాలలో అనుభవించున్నాము లోకమంతి ప్రభా భయంకరమైన విపత్తులో ప్రభా దేవాలను మరపెట్టుచున్నామన్నా ఆనాడు వాడికి ఎగరవేసినప్పుడు బ్రహ్మ నీ విన్నావు కదా ఈ శాలని కొరేలో బ్రహ్మ నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము దేవాలని గురించి రాష్ట్రాన్ని గురించి గ్రామాన్ని గురించి మా సంఘ కుటుంబాలను కనికరించండి బ్రహ్మ దేవాలను నీ పాదాలు పట్టి అడుగుచుండగా తండ్రి చాలా దిగిన ఆశీర్వాదం బ్రహ్మ ప్రతి కుటుంబంలో చేసి బ్రహ్మ మీ దీవెన దయచేయగా ఎందరు హాస్పిటల్లో పడి ఉంటున్నారు బ్రహ్మ తల్లి జాడ పిల్ల జాడ తల్లి లేదు బ్రహ్మ ఎందరు వేదన పడుచున్నారో తండ్రి మంచాల మీద ఉన్న బిడ్డలు బ్రహ్మ ఊపిరాడకున్న బిడ్డలు బ్రహ్మ దేవాలు చూడండి ఈ పాదాలు పట్టుకుని అడుగుతున్నాము ఒక్కొక్క బిడ్డని స్వామి మీరే కనికరింపచేసి బ్రహ్మ ఈ ఆదిని అంతరింపచేసి దేవాశాలు దిగిన ద్వారా తండ్రి ఈ వేదికని ఆరోగ్యవంతులుగా ఎత్తుపట్టుకుంటారు ఎందరు ప్రభ బలహీనులుగా ఉంటున్నారు వారందరినీ బలపరచని నీకు స్తోత్రాలు బ్రహ్మ దేవాలు చూడుచున్నామయ్యా నీ పాదమే మా శరణులు చూడమ్మా ఆయన చూచడానికి సరిపోనుగా స్వామి దేవాధ్యానం ద్వారా ఆయన వాక్యం ద్వారా వచ్చిన వారందరి స్వస్థతలను వచ్చేది నీకు స్తోత్రాలు బ్రహ్మ దేవాలు చూడుచున్నా ప్రతి ప్రాంతంలో తండ్రి దోద చేతిలో పాదినందుకు స్వామి ప్రతి ప్రాంతము అందుకుని తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు బ్రహ్మ దేవా ఒక్కొక్క బిడ్డ బ్రహ్మ నీవే దీవింపజేసి బ్రహ్మ శాలలో బ్రహ్మ నేను ప్రార్థించుచుండగా తండ్రి శాలలో వాక్యం అందించుచుండగా నేను ఈ మాట ఎవరికి అవసరము దేవా నీ మాటే బ్రహ్మ మమ్మల్ని
బ్రతికించేది కనుక స్వామి శాలలో మాట ద్వారా వచ్చిన వారందరినీ బ్రతికింపచేసి ఎవరందరూ వింటున్నారో తండ్రి ఈ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని స్వస్థతను నింపచేసి ఇదే మహిమను పొందుతూ శాలలోని స్వస్థపరచడానికి వచ్చిన యేసు పరిశుద్ధనాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నమస్కారాలు స్వామి. దేవా 5 మాసాలు సాకారము ఘనంగా జరిపించి 6వ మాసం 2వ వారంలో ప్రభా నా తండ్రి ప్రభా శిలువని దగ్గర స్నానం తలంచుకుని ప్రభా ప్రార్థించుచుండగా స్వామి సర్వరోగాలు వైద్యుడిగా మంచిగా దిగువచ్చి ప్రభా ఎవరిని ఏ రీతిగా బాగు చేయగలవు ప్రభా నా తండ్రి బాగు చేస్తున్న దేవానికి స్థుతులు స్తోత్రాలు ప్రభా వారం నుంచి వారం అంతా కాచి కాపాడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఫోన్ కాల్స్ ప్రార్థన ద్వారా లైన్లో ప్రార్థన ద్వారా రాసి ఎత్తిపట్టుకు నియమించు అలా మనకు బుధవారం శిలువని దైవిక స్వస్థాలను తరలించుకుని ప్రభా ప్రార్థన చేయించుండగా నా తండ్రి పాపలకి రోగులకి వేరుగా సాలను తరలించుకుని ప్రార్థన చేయించుండగా స్వస్థత అనుగ్రహిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. నీ శ్వాసని నీరు స్వస్థపడతని నమ్మికతో అడిగిన ప్రతి ప్రార్థనకి నెరవేర్పిస్తున్న దేవా ఈ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. రాగం తీగా రోగం పూర్ణం పాటల ద్వారా నా తండ్రి స్వస్థత క్రమాల ద్వారా శ్రమపరచుగా వాక్య పటానికి తోడైన దేవా నీకు స్తోత్రాలు. రాసి నిలవ పెట్టుకుని ప్రభా నా తండ్రి ఏ మాట ద్వారా ప్రభా నా తండ్రి ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ ద్వారా ఏ మాట ద్వారా ప్రభా నా తండ్రి ఏకీకరించిన ప్రతి కుటుంబంలోకి ప్రభా ఎవరు బలహీనగా ఉన్నారో ప్రభా నీ మాట ద్వారా ప్రభా వారి బలహీనతను పరిహారం చేస్తున్నాములో పరిహారం చేస్తున్న దేవా నీకు స్తోత్రాలు. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడు నాటవచ్చు ప్రతి మాట వల్ల స్వస్థత ఉన్నట్లుగా ప్రభా ఆనాడు శాతాన్ని మిమ్మల్ని శోధించినప్పుడు ప్రభా నువ్వు మాట ద్వారా ఎలా దానిని జీవింపచేస్తుందని మాట ఇచ్చావో నీ బైబిల్లో లెక్కించావో తండ్రి ఆ నాదైన మాట ద్వారా మాకు కూడా ప్రభా లైవ్ ద్వారా ఫోన్ల ద్వారా స్వామి నీ మాటే ప్రభా మాకు వెదజల్లించుండగా నీ దాస్తుల్లో 700 ఆత్మతో ఎత్తుపట్టుకుని ప్రభా నీ మాట నాదండి ఎవరు వినిచున్నారో ప్రభా ఎవరు అంగీకరిస్తున్నారో ప్రతి ఒక్కరికి స్వస్థ కార్యాలు జరిగింపచేస్తున్న దేవా నీకు స్తుతులు స్తోత్రాలు. ఆనాడు దావీదు కుమారుడా నన్ను కరుణించే గుడ్డివాడికి వేసినప్పుడు ప్రభా వాడు దాటిపోలేదు కదా స్వామి నా తండ్రి ఎవరు ప్రభా నీ అందరూ బలహీనంగా ఉంది ప్రభా గృహాల్లోనే ఉండి ప్రభా నా తండ్రి దేవి అని ప్రభా కేకలు వేస్తున్నారు ప్రభా నా తండ్రి బుధవారం అనగా శిలువమని దైవిక స్వస్థలను తలంచుకుంటేనే స్వస్థత అన్నావు కనుక ప్రభా అట్టి స్వస్థ కార్యాలు ప్రభా గృహాలలో ఉండి ప్రభా దేవి అని అనిపించిన వారందరికీ కార్యాలు చేస్తున్న దేవా స్వస్థపడుతున్న దేవా నీకు స్తోత్రాలు వందనాలు. ఆనాడు కుమార్తె కోసం తల్లి అడిగినప్పుడు తల్లి విశ్వాసము చూచి కుమార్తె ఎలా కార్యం చేశావో అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని మాటించావు కదా ప్రభా నా దేవా నా తండ్రి శిలువమని దైవిక స్వస్థలను తలంచుకుని ప్రభా విశ్వాసము కలిగి ప్రోధుల ప్రార్థన ద్వారా చేయించిన వారందరినీ స్వస్థ కార్యాన్ని జరిగిస్తున్న దేవా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నమస్కారాలు స్వామి. దేవా నా తండ్రి మాకు బుధవారం దానముగా ఇచ్చిన దానకర్త నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ సారం మంత్రి దేవాలు ఎన్ని కుటుంబాలు నా తండ్రి సాయాన్ని ఆశ్రయించి ప్రభా ఏకేమిస్తున్నాయో ప్రభా ప్రతి కుటుంబము నా తండ్రి స్వస్థపడుతున్న దేవానికి స్తోత్రాలు. పాపలకి రోగులకి మేలుకరన్నాము కనుక ప్రభా నా తండ్రి పాపలకు అడుగుచున్నామయ్యా రోగులుగా అడుగుచున్నాము తండ్రి ఎవరు బలహీనంగా ఉన్నారో ప్రభా మీరు బలపరచమని అడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని ఇశ్రాయేలుకి ఎలా మాట ఇచ్చావో తండ్రి ఏ తెగులు గుడాలను సమీపించుతానో ఒకవేళ సమీపించినా నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను అన్నావు తండ్రి అట్టి స్వస్థ కార్యాలు నా తండ్రి బుధవారం ప్రార్థన చేయించుకున్న వారందరికీ స్వస్థ కార్యాలు జరిగింపచేసిన దేవా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా నమస్కారాలు స్వామి. సర్వరోగాలు వైద్యుడిగా దిగివచ్చు ప్రభా ప్రతి రోగాన్ని యేసు నామమున చొప్పున అంతరింపచేస్తున్న దేవా నీ కృతజ్ఞతాస్తుతులు. ఆనాడు పేతురు నీడపడగా రోగులు ఎలా బాగుపడిపో
ఫోన్ కాల్స్ ప్రార్థన ద్వారా అనేక మందికి స్వస్థ కలిగింపచేస్తున్న దేవా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. నీ మాట ద్వారా స్వస్థత, నీ ప్రభావం ద్వారా స్వస్థత, అనేక బైబిల్ గ్రంథంలో ప్రభా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తావు. నిన్ను తలంచుకుని ప్రభా మేము ప్రభా నిన్ను స్తుతించినప్పుడు ఆ స్వస్థతలే మాకు జరిగింపచేస్తున్న దేవా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. నమస్కారాలు స్వామి. ఈ అపదవార కార్యక్రమం అంతా ప్రారంభించి ముగింపు వరకులు స్వామి మీరే దిగి వచ్చి ప్రభా నీ దాసులు వేడంత ఆత్మత ఎత్తి పట్టుకుని ప్రభా దాసులు ప్రత్యేకముగా ప్రభా బుధవారం అనగా ఒక ప్రత్యేక స్థితి చూపిస్తున్నావు తండ్రి. అలాగే ఈ వారం కూడా ఒక ప్రత్యేకమైన వాడిని మహిమ పొందమని అన్ని విషయాల మీద తోడుండి నడిపించుతున్న దేవా స్తోత్రాలు. నా తండ్రి ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని ప్రభా పిండి వేస్తున్న ఈ వైరస్ కరుణ వ్యాధి వర్ధలించి కూడా ప్రభా ఏ వ్యాధి ఎవరిలో స్వరపడకుండా ప్రభా నా తండ్రి నిర్మూలము చేయమని అడుగుతున్నాము. ఏసునామము చెప్పు నిర్మూలము చేయమని అడుగుతున్నాము. నా తండ్రి హాస్పిటల్ ఎందుకు పడి ఉంటారు ఆ రోగులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని అడుగుతున్నాము దేవా స్తోత్రాలు ప్రభా. వారి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుతున్నాము. డాక్టర్కి జ్ఞానం ఇచ్చి ఏ సమయానికి ముందు వేయాలో సహాయం చేసి నా తండ్రి నర్సులు కూడా మీరు తోడుకోండి. ఆ వ్యాధి ఎవరికి అంటుకోకుండా కాపాడిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఎందరికి గృహాల్లో ఉండి ఆ వ్యాధితో బాధపడుచున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా లేవనెత్తండి తండ్రి. నీకు స్తోత్రాలు. దైవదాసులయ్య ప్రపంచంలో దైవదాసులు నా తండ్రి ఉన్నారు కనుక వారి ప్రార్థనలు ప్రభా ఆగిపోకుండా సాగింపచేస్తున్నాం. వారి గృహాలే ఒక మందిరాలుగా చేసుకుని ప్రభా ప్రార్థన స్థాపనగా అందుకుంటున్నాం. వారి కుటుంబాలు దీవించు, వారి ఆరోగ్యాలు దయచేదండి స్తోత్రాలు. మళ్ళా యథావిధిగా దేవాలయాలు తెలిపింపచేయవా తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరి ద్వారా మూత్ర పడిపోనియో వారి అధికారులు ఉదయాలు మంచి మనసిచ్చి ప్రేమ గల మనసు, జాలి గల మనసిచ్చి మళ్ళా యథావిధిగా ప్రార్థన ధూపాలు వేయడానికి ప్రభా ద్వారాలు తెలుస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఆనాడు స్త్రీలు అంటున్నావు కదా బలిపేట మీదుగా అగ్ని నిత్యము మండించి ఉండాలన్నావు తండ్రి. అటు ప్రార్థన అగ్ని ప్రార్థన దీపము ప్రభా దేవాలయం నిత్యం వెలుగుచూ ఉండాలి కనుక మళ్ళా ద్వారము తెరిచి ప్రభా ప్రార్థన సహాయం దయచేసి మహిమ పొందమని నా బుధవారం సంస్కార్యాన్ని కర్మగా జరిపించి ఏకమించిన కుటుంబాలన్నీ దీవించి ఆశ్రయించి మహిమ పొందమని వైద్యులైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు జరిగించిన ప్రార్థన బట్టి దేవాలయ దేవుడికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయం మాకు దేవుని వాక్యాన్ని పెడతాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడిని యెహోవా కనికరముగల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా తండ్రి మీ నామములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం మాకు ఎంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనాలు. 10 నిమిషాలు వాక్యమైన నీవును మాతోనూ అందరితో మాట్లాడమని పరమవైద్యుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శిలోయమను దైవిక స్వస్థత ప్రార్థనకు చేరిన వారులారా పరమవైద్యుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప దీవెన ప్రభు మేలరుకును దయచేయనుగాక. ఆమేన్. చదవబడిన వాక్యంలో నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. దేవుని యొక్క కృప చేత బుధవారము ఈ స్వస్థత ప్రార్థనలో లైవ్లో ఎక్కించి మరి ప్రార్థనలో వింటూ పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని వినడానికి చేరిన వల్ల దేవుడు కనికరము గల దేవుడు కనుక ఆయన కనికరమును బట్టి మనందరము కూడా
క్షేమముగాను ఆరోగ్యముగా ప్రభు ఉంచారు. దేవుని యొక్క గొప్ప కృప మనందరి మీద ఉంది కనుకనే ఈ దినము ఈ లైవ్లో వాక్యం చెప్పడానికి ప్రభు అనుగ్రహించినారు. చదువుబడిన వాక్యములో నీ దేవుడు నీ యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చేయబడు. దేవుని వాక్యము వ్రాయబడినటువంటి మాట, ఆయన కనికరముగల దేవుడు అని. నిజమే, ఆయన కనికరముగల దేవుడు అని మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల మీద ఆయన కనికరించారు. నిజమే, దేవుడు ఎప్పుడు కూడా మానవుని పట్ల ఆయన కనికరం చూపుతూనే ఉన్నాడు. ఆయా రీతిలుగా అందరిపైన ఆయన కనికరము చూపుతూనే వచ్చాడు. ఎందుకంటే ఆయనకు ఒక పేరు ఉంది, కనికరము గల దేవుడు. నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు గనుక నేను చేయబడవుడు. నిజమే, కనికరము గల దేవుడు కనుక చేయబడబడు అన్నాడు. అయితే మనము ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగి ఆయన మాట వింటే ఆయన కనికరము గల దేవుడు. ఆయన నీ మీద కనికరం చూపాలి అని అంటే నీవేం చేయాలట? ఆయన వైపు తిరగాలి. ఎవరు ఆయన వైపు తిరుగుతారో వారి మీద ప్రభు ఏం చూపుతాడట? కనికరం చూపుతాడు. కనుక ఆయన కనికరించాలి, నిన్ను కనికరించాలి, నీ కుటుంబాన్ని కనికరించాలి, నీ బిడ్డలను కనికరించాలి, నీ యజమాన్ని కనికరించాలి. నీకున్న వారందరినీ కూడా కనికరించాలి అనంటే నువ్వేం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. వాక్యం అదే చెప్తుంది. మనం చూసినప్పుడు 30వ వచనంలో, ఈ సంగతులను నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడిని యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినుని యెడల నీ దేవుడు యెహోవా కనికరముగలది. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనం చూస్తున్నాము కదా, ఈ అంచె దినములో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, ఈ అంచె దినాలలో లేక ఈ కరోనా కాలములు, ఈ వ్యాధి కాలములు ఎవరి వైపు తిరగాలట? అక్కడ వాక్యంలో రాయబడింది, ఈ అంచె దినాలలో నీవు ఆయన వైపు తిరిగితే ఆయన కనికరముల దేవుడు కనుక ఆయన నిన్ను కనికరిస్తుంటాడు. కనుక బైబిల్లో మనం చూడగలుగుతున్నాం, అనేకులైన వారిని మరి ప్రభువు కనికరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఇక్కడ బైబిల్లో మనం చూసాం, ఆయన వైపు తిరిగితే ఎవరు ఆయన వైపు తిరిగారో వారి మీద ఏం చూపుతాడట? కనికరము చూపుతాడు అని వాక్యంలో ఉంది. ఇక్కడ ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి, ఆ ప్రజలందరూ కూడా కనుక
అరణ్య ప్రాంతమునకు వెళ్ళిన వారిలో అనేకులైన వారు ఉన్నారు. అయితే వారందరూ కూడా ఎవరు వెంబడించారు అనంటే ఆ అరణ్య ప్రాంతంలో కూడా ఏకాంతముగా వెళ్ళి ప్రభు యొద్ద మరి కూర్చున్నప్పుడు ఆయన వారి మీద కనికరపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆయన వచ్చి గొప్ప జన సమూహం చూచారు, ఆ సమూహం చూచారు, ఆ ప్రజలైన వారు చూచారు. అయితే ఆ ప్రజలలో ఎవరు చూచారట? చూడండి, వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. అనేకులు గమనించారు. అయితే అనేకులైన వారు ప్రభు తట్టు తిరిగారు. అయితే తిరిగిన వారందరూ కూడా ప్రభు చూచారు, ఎవరెవరు తిరిగారు, ఎవరెవరు కూర్చున్నారు అనేది. కనుక వారు ఎవరైతే ప్రభుని గమనించారో ప్రభు చూస్తారు. ప్రభు చూసి ఏం చేశారంటే రోగుల మీద ఏం చూపడట, రోగులైన వారిని కనికరించాడు. నిజమే, రోగులైన వారిని కనికరించాడు కనుక నిజమే. మరి చూడండి, వారు మరి ప్రభు కనికరించారు గనుక రోగులను ఏం చేశారట? వారిని స్వస్థపరిచేను. రోగులను ఆయన ఏం చేసేటటువంటి స్వస్థపరిచాడు. నిజమే, నీవు ఎక్కడ ఉన్నా, ఈ వాక్యాన్ని వింటున్నా కానీ, నీ గృహములో ఉన్నా కానీ, నీ పనులలో ఉన్నా కానీ, దేవుని యందు విశ్వాసం వచ్చి నీవు ఆయన తట్టు తిరిగినట్లయితే, ఒకవేళ రోగువైనట్లయితే కనుక రోగువైనట్లయితే ఆయన నీ పట్ల కనికరము చూపుతాడు. ఆ కనికరము చూపగానే నీవేమవుతాట? అక్కడ రోగులను మరి స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక నిన్ను కూడా ఆయన స్వస్థపరుస్తాడు. కనుక ఎవరైపు తిరిగినప్పుడు ఆయన వైపు తిరిగితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. నేను చెయ్యి విడవడు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇంకా మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో రోగులైన వారిని ఆయన కనికరించారు, వారు బాగుపడ్డారు. ఇంకా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. అక్కడ చూడండి, వారిని కూడా మనం చూడగలుగుతున్నాం. అనగా ప్రభు యొద్ద కూర్చున్నారు వారు. అప్పటికి ఎన్ని దినాలు అయిపోయిందంట? 3 దినాలు. ఈ 3 దినాలు అయ్యేసరికి చూడండి, 3 దినాలు అయిపోయి ఈ 3 దినాలు ప్రభు దగ్గర కూర్చున్నారు. ప్రభు దగ్గర కూర్చున్నారు కనుక చూడండి, వారి మీద ఏం పడ్డాడైట? కనికరపడి. కనుక కనికరపడ్డాడు కనుక అక్కడ అరణ్యమైన చూడండి, మరి ఆ ప్రాంతములు చూడండి, వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. వారు ఆ మార్గంలో మోసపోదుమని వారిని ఉపవాసంతో వేయుటకు నాకు మనసు లేదు అని వారితో చెప్పాను. కనుక ఇక్కడ వారిని వట్టిగా పంపించడానికి ప్రభు ఇష్టపడలేదు. ఎందుకంటే మార్గంలో మోసపోతారేమో కనుక వారు ఉపవాసంతో ఉన్నారు, పంపేయడానికి లేదు. అంచేతనే 3 దినాలు ప్రభు దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరి పట్ల కూడా ప్రభు చూపడేటండి కనికరాన్ని చూపాడు. కనుక నిజమే, ఆయన కనికరం చూపాడు. ఎవరు ప్రభు దగ్గర కూర్చుంటారా? దేవుని వాక్యాన్ని వింటున్నా మరి విశ్వాసులారా, నీవు నీ గృహములో కూడా దేవునికి 1 గంట సమయము కేటాయించుకుని, దేవుని సన్నిధానములో నీ గృహములో ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట దేవుని వద్ద కూర్చున్నట్లయితే, దేవుని సన్నిధానంలో కూర్చున్నట్లయితే అని చేస్తాడట?
నీకు ఆయన కనికరం చూపుతాడు. ఎందుకని? ఎవరి ఎదుట కూర్చోవడం వల్ల? ప్రభు దగ్గర కూర్చోవడం వల్ల ప్రభు నీ మీద చూపుతంటే మరి ఆయన కనికరం చూపుతాడు. అరణ్యములో ఆయన వారికి ప్రభు పెట్టాడట, ఆహారం పెట్టాడు. నిజమే, దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ప్రభు కూడా నీవు ఆయన దగ్గర కూర్చున్నట్లయితే మరి కుటుంబ ప్రార్థన చేసుకున్నా, దైవ సన్నిధి చేసుకున్నా కానీ ప్రభు ఏం చేస్తాడట? ప్రభు ఏం చేస్తారంటే మనం చూస్తున్నాము, ప్రభు ఏం చేస్తారట? కనికరం చూపుతాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి వారు కూడా చేయవలసిన పని ఏమిటంటే, నీ మీద కనికరం చూపాలంటే నువ్వెక్కడున్నా కానీ నువ్వు ఆనంద తిరగాలి, ఆనంద విశ్వాసం ఉంచాలి. కనుక అప్పుడు మాత్రమే ఆయన ఏం చేయగలుగుతాడంటే నీ మీద కనికరం చూపుతాడు. చూడండి, ఆకలితో ఉండనివ్వలేదు, ఆయన ఆహారం పెట్టాడు, ఆహారం పెట్టి వారిని పంపించడం జరిగింది. కనుక మరి ఈ దినములో కూడా మనం కూడా దేవుడు వాక్యంలో మనం చూసినట్లుగా ఆనాడు వారి మీద కనికరపడిన దేవుడు ఈరోజు కూడా నీ మీద కూడా ఆయన కనికరమును మరి చూపుతుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మనం చూసినట్లయితే మత్తయి సువార్తలోనే 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధులు పొమ్మని వారితో చెప్పాను. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో చదువుదాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు కమ్మని వారితో చెప్పాను. ఒక కుష్ఠరోగి చేసిన పని ఏమిటంటే, ఆ కుష్ఠరోగి బాధతో ఉన్నాడు, కుష్ఠ వ్యాధితో ఉన్నాడు. ఆ కుష్ఠ వ్యాధితో ఉన్నటువంటి మరి ఆ వ్యక్తి, కుష్ఠరోగులైన వారు మరి చూడండి, ఈ కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరి ఎదుట కూర్చోడంటే చూడండి, ఆని ఎదుట మోకాలుని, చూడండి ఆని ఎదుట మోకాలుని. నిజమే, ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఎవరి ఎదుట తిరగాలట? దేవుని తోట తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని ఎదుట మోకరించాలి. దేవుని వైపు మోకరించినట్లయితే చూడండి అడుగుతున్నాడు, చాలా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయడం. దేశకాండలో కూడా దేవుడు కదా, నీవు నీ చేయకుండా ఉండాలంటే, కనికరం చెప్పాలంటే నీవెవరి వైపు తిరగాలి? ఆయన వైపు తిరగాలి. నువ్వు ఆయన వైపు తిరిగితేనే అని కనికరం చూపగల దేవుడు కనుక ఇక్కడ కుష్ఠరోగి కూడా చూడండి ఆయన వైపు తిరిగాడు, ఆయన చుట్టూ తిరిగాడు, మోకరించాడు, మోకాలు ఉన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలుగుతున్నాడు. ప్రభు ఏమంటున్నారట అక్కడ? వెంటనే అంటున్నారు చూడండి, ఆయన కనికరపడి ఎప్పుడైతే ఈ యొక్క మరి కుష్ఠరోగి అడుగుతున్నాడో ప్రభు చూడండి ఎంత కనికరించాడో. కుష్ఠరోగులైన వారిని కూడా ఆయన కనికరించి, ఈ లోకంలో ఎవరు కనికరించలేదు కానీ ప్రభు మాత్రమే ఆయన కనికరించాడు. కనికరించాడు గనుక అందుచేతనే కనికరపడి ఏమన్నాడంటే, కనికరపడి చెయ్యి చాపి వారిని కొట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమని వారితో చెప్పాను. చూడండి, వెంటనే ఆ కుష్ఠరోగి బాగుపడ్డాడట. చూడండి, కుష్ఠ వ్యాధితో ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రభు కనికరపడ్డాడు కనుక ఆ కుష్ఠరోగం తగ్గిపోయినది. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, నిజమే ఆయన రోగులు బాగు చేస్తాడు. ఆకలితో ఉన్న వారికి ఆయన ఆహారంలో కూడా ప్రభు పెట్టాడు. కనికరాన్ని బట్టి కుష్ఠరోగిని కూడా మనం చూడగలుగుతున్నాం. కుష్ఠరోగి మీద కూడా ఏం పడ్డాడైనా కనికరము పడ్డాడు, కనికరపడ్డాడు కనుక అందుకనే ఆ కుష్ఠరోగం తొలగిపోయింది. దేవుని వాక్యాన్ని వింటున్న వారు లాగా
నిజమే, ఈ వాక్యము ద్వారా 3 మాటలు మనం చూసాం, 3 వ్యక్తులు మనం చూసాం. ఒకటి ఎవరంట? మొదటి వ్యక్తి ఎవరంటే, మొదటి వ్యక్తి మనం చూడగలుగుతున్నాం. మొదటి వారు చూసినట్లే రోగుల మీద ఆయన కనికరపడ్డాడు. రోగుల మీద ఆయన కనికరపడ్డాడు, రోగులు బాగుపడ్డాడు. కుష్ఠరోగు మీద కనికరపడ్డాడు, ఆ కుష్ఠరోగి బాగుపడ్డాడు. కనుక మరి ప్రభు దగ్గర కూర్చున్న వారి మీద ప్రభు కూడా ఏం చూపాడట? కనికరం చూపాడు, ఆహారం పెట్టాడు. అంచేతనే ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో దేవుడు వారి పట్ల ఏం చేస్తాడట? కనికరము. నిజమే, ఆయన కనికరం గల దేవుడు అనే వాక్యం రాయబడ్డాడు. వింటున్న వారులారా, ఈ సందేశం ద్వారా ప్రభు నీ మీద, అందరి మీద కనికరం చూపాలంటే నిజమే, నువ్వు ఆయన తట్టు తిరిగి, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఏ కష్టములు ఉన్నా కానీ, ఏ శ్రమలు ఉన్నా, శోధనలు ఉన్నా కానీ ఎవరైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఏ మనిషి, ఏ మానవుడు దేవుని ఎప్పుడు తిరిగి ప్రార్థిస్తాడో, ఆరాధిస్తుంటాడు, లేక ప్రభా నాకు నా కష్టాన్ని తీసివే ప్రభా అని ఎవరైతే ప్రభు తట్టు చూసి ప్రార్థిస్తారో ప్రభు తప్పనిసరిగా బైబిల్లో ఉన్న కార్యాలు, బైబిల్ అంటుంది నిన్నడిగా ఉన్నాడు. నిజమే, నీవు అడిగినట్లయితే, నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ప్రభు నీ పట్ల కూడా కనికరం చూపుతాడు. ఆయన కనికరం చూపి విడిచిపెట్టడు. నిజమే, కనికరం గల దేవుడు కనుక చేయి పట్టుకుని నడిపిస్తాడు. నిజమే, ఈ దినము కూడా ప్రభు నిన్ను కనికరిస్తాడు. కనికరించే దేవుడు కనుక కనికరించే దేవుడు కనుక ఆయన చేయి విడవకుండా మనం చూసినట్లయితే కనికరం గల దేవుని వైపు తిరుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవా నా చేయి విడవగా నన్ను పట్టుకో ప్రభు అని ప్రార్థించినట్లయితే ఆయన చేయి విడవకుండా ఆయన నడిపిస్తుంటాడు. దేవుడి కొద్ది మాటలను కూడా మేము వెనుకలో ఫలింపచేయడం కాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మాట్లాడి మీ నామము నాకు లెక్కలేనని నమస్కారాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా ఈ సమయంలో నీ కృపలు చూపించి మీ చిత్తాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాం. దేవా, ఇదిగో ఇదిన మందు మరి జరిగించినటువంటి ఈ స్వస్థత కూటాన్ని బట్టి పొందడం. ప్రభా, ఇదిగో కనికరమైన దేవుడు అని ఎవరు నీ వైపు తిరుగుతారో నాన్న, నీ వైపు తిరిగిన వారందరూ కూడా తండ్రి నీవు బాగు చేస్తావు, కనికరపడతావు, చేపట్టుకుని నడిపిస్తావు అని వాక్యంలో అంశాం. చదవబడిన వాక్యం ద్వారా దేవా, ఎవరు విన్నారో ఈ వాక్యం, ఈ లాభ ద్వారా ఎందరైతే జీవిస్తున్నారో ప్రభా, వారి కుటుంబంలో ఏమన్నా కానీ దేవా వారి కనికరపడ్డావు, రోగుల మీద కనికరపడ్డావు. దేవా, ఆకలితో ఉన్న వారి మీద కనికరపడ్డావు, అనేకులున్న వారి నా దృష్టి వ్యాధులున్న వారి మీద కనికరపడ్డావు. నిజమే, ఈ దినము పాపములో, వ్యాధులో, కష్టములో, శ్రమలో, దుఃఖములో ఉన్న వారి పట్ల ఎవరు నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారు వారిని కనికరపడి వారు కూడా నీ సహాయం అందించమని ప్రార్థిస్తూ త్వరగా ఆలోచిస్తున్నాం. పరమ వైద్యుడైన యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ బుధవారం స్వస్థత కూటం ఈ రీతిగా ప్రభు జరిగించారు. అందరూ బట్టి దేవాలయానికి వందనాలు. అందరూ ఇలాగ చూడడం వల్ల ప్రభు మీ కుటుంబాలను దేవుడు దీవించుకుంటారు. ఆమె ముగి ప్రార్థన చేసుకుందాం. ఆదర పొందిన దెబ్బల చేత స్వస్థత నిర్వహించిన మా తండ్రి, ఇలాగ ద్వారా ఎందరో ప్రార్థన ఇప్పించారు. దేవా, నీవు పొందిన గాయముల ద్వారా స్వస్థత అందరికీ స్వస్థతమే దాచి ప్రభా, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు అనేకులైన వారి మీద కనికరపడి బాగు చేస్తారు. నేడు కూడా మా దేశాన్ని ఆయన కనికరించి ప్రభా ఈ వ్యాధుల నుంచి విడిపించి మా దేశాన్ని స్వస్థపరచండి.
ప్రభావ స్తోత్రాలు. ఈ వ్యాకరణ కాలంలో మరి అనేకులైన వారు తండ్రి, దేవామా తండ్రి, అనేక శ్రమలతో శోధలతో నలిగిపోతున్నారు. విద్య వల్ల, ఉద్యోగాల, వ్యాపారాల, ఆయన పనులు లేక అనేకులైన వారు నష్టపోతున్నారు. దేవా, ఆనాడు వారి మీద ఎలా కనికరపడ్డావో మా దేశం మీద కూడా కనికరము పడి బాగు చేయి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. మీ స్తోత్రాలు. ఇంతవరకు మీరు మా మధ్య నుండి కార్యం జరిగించావు. నువ్వు స్తోత్రాలు చేసి నాయన, మీ కలువ రక్తము ఇదిగో మందరి నిమిత్తము, పాపముల నిమిత్తము మా కొరకు సిలువలో రక్తము కార్చావు. ఆ రక్తము దేవా మా మీద, మా దేశం మీద ఈ రక్తము ప్రోక్షించి స్వస్థపరచాలి ప్రభా. మీ స్తోత్రాలు నాయన. మీరు మీ ప్రభావం చేత రోగులు మీరు బాగు చేసినట్లుగా దేవా, ఈ లైవ్ ద్వారా వింటున్న వారికి కూడా ఈ పరిశుద్ధాత్మ ప్రభావాన్ని పంపి వారిలో ఉన్న సెన్సిటరీ కాలాల వరకున ఏ బలహీనత అయితే ఉన్నదో ప్రభా, నీ ప్రభావం చేత పరిశుద్ధాత్మతో వారిని తాకి స్వస్థపరిచి బలపరుచుకొని ప్రార్థిస్తున్నాము. దేవా, దీవించమని ఇంతవరకు మీరు మాతో ఉండి జరిగించిన పరమ వైద్యులను యేసయ్య పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి. మన ప్రార్థన క్షమించిన ప్రకారం మాకు ప్రార్థించి మన శోధన తేక కనిపించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే చేయండి, అపవాదికులై ప్రభు యేసు రక్తమే చేయండి, అపవాదికులై ప్రభు యేసు రక్త సంపూర్చి అపవాదికులంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమభక్తుడైన యేసుక్రీస్తు వారి యొక్క దీవెని, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న తండ్రి దేవుని ప్రేమ దీవెన, పరిశుద్ధాత్మ సహాయం నుంచి అందరినీ బాగు చేసి స్వస్థపరచుచున్న పరిశుద్ధాత్మ తన దీవెన మేలరకు తోడుగా ఉండరు కాక. ఆమేన్. అందరికీ మరణాంత, అందరికీ మరణాంత, మరణాంత.